మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు 3 వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు. అది శాసన నిర్మాణ వ్యవస్థ. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఏర్పడేటటువంటిది శాసన నిర్మాణ వ్యవస్థ. అందులో లోక్సభ, శాసనసభలు. మన తరపున బిల్లులు వాళ్ళు చేయాలి, చట్టాలు వాళ్ళు చేయాలి. దాన్ని పెద్దల సభలు అంటే శాసన మండళ్ళు, పై స్థాయిలో రాజ్యసభ, అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నిక కాకుండా పరోక్షంగా వివిధ మార్గాల్లో ఎన్నికైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ పెద్ద మనుషులుగా అందులో ఉండే లోపాలని చెప్పి అవసరమైతే బిల్లు వెనక్కి పంపించి అవి సరి చేయమనొచ్చు. రెండోసారి కూడా లోక్సభ అదే ఓకే అన్న, శాసనసభ అదే ఓకే అన్న, మండలి ఓకే చేయాల్సిందే, రాజ్యసభ ఓకే చేయాలి. అవి ఆటోమేటిక్గా గవర్నర్కి రాష్ట్ర స్థాయిలో అయితే, జాతీయ స్థాయిలో అయితే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తాయి. వాళ్ళు ఆమోదించగానే చట్టం అయిపోతాయి. ఆ తర్వాత అందులో రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నా లేదా ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోయినా, అంటే అదంతా అమలు చేసే బాధ్యత ఐఏఎస్లు, ఐపీఎస్లు. అందులో లోపం ఉంటే అప్పుడు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలి. అంతే తప్పించి ఈ చట్టం చెయ్యమని న్యాయ వ్యవస్థ ఆదేశించడానికి వీల్లేదు. చట్టం రాజ్యాంగ విరుద్ధంగా లేకపోతే కనుక జోక్యం చేసుకోవాల్సిన ప్రతి చట్టం విషయంలో కోర్టు జోక్యం చేసుకోకూడదు. కానీ ఈ మధ్యం జరుగుతున్నది ఏంటి? ప్రతి చట్టం, ప్రభుత్వం చట్టం చేసిన ప్రతిదీ కోర్టుకు వేస్తారు. కోర్టు దాంట్లో జోక్యం చేసుకుంటుంది. దాంట్లో తను స్టేట్మెంట్లు ఇస్తుంటుంది, ఉపన్యాసాలు ఇస్తుంటుంది, సూచనలు చేసేస్తుంటుంది, లేకపోతే ఆదేశాలు ఇచ్చేస్తుంటుంది. ప్రతి దాంట్లో ఇప్పుడు లోక్సభతో ఆమోదించబడి, రాజ్యసభతో ఆమోదించబడి, రాష్ట్రపతితో ఆమోదించబడ్డాక మళ్ళీ సుప్రీంకోర్టుతో ఆమోదించబడాలనేటటువంటిది అయిపోయింది. అంటే ఇది ఇంకొక వ్యవస్థ అయిపోయింది. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది. ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అంశం మీద తీసుకోవాలి. ప్రతి అంశాన్ని మేము రివ్యూ చేస్తాం అనేటటువంటి రూట్ కరెక్ట్ కాదు, ఆలోచించుకోవాల్సింది.